మిర్యాలగూడ పట్టణంలో ప్రైవేటు పాఠశాలలో విద్యా దోపిడీ విధానాన్ని అరికట్టాలని చెప్పేసి ఈరోజు మిర్యాలగూడలో అంబేద్కర్ చౌరస్తాలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేయడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం మిర్యాలగూడలో ఇంత విచ్చలవిడిగా విద్యా వ్యాపారం కొనసాగిస్తున్నప్పటికీ కూడా ఈ విద్యాశాఖ అధికారులకు కళ్ళు కనబడడం లేదా అని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మిర్యాలగూడలో విద్య పేరుతోటి పుస్తకాలు, యూనిఫాము, టై, బెల్ట్ వ్యాపారం కొనసాగిస్తున్నటువంటి విద్యా సంస్థలు వంటి వైఖరి నిరసనగా ఈరోజు విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల పేద విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ప్రైవేటు పాఠశాలలో పేద విద్యార్థులు చదివించుకునే దుస్థితి లేకుండా పోయింది. కాబట్టి ఈ విద్యాశాఖ అధికారులకి ఇంత నిమ్మకు నీరు కట్టినగా వ్యవహరించడం వల్ల ఈరోజు పేద విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలో చదువుకునే దుస్థితి లేకుండా పోయింది. ఎందుకంటే ఎంఈఓ గారు కానీ, డిఈఓ గారు కానీ ఇంతవరకు మిర్యాలగూడలో ఉన్నటువంటి ఏ ఒక్క ప్రైవేటు పాఠశాలలో కూడా విజిట్ చేసిన పాపాన పోలే ఇంత విచ్చలవిడిగా విద్యా వ్యాపారం కొనసాగుతున్నప్పటికీ కూడా ఈ కళ్ళ కనపడడం లేదా అని చెప్పేసి కూడా ఈరోజు మీ నిరసనగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ మిర్యాలగూడ నియోజకవర్గంలో చుట్టుపక్కల గ్రామాల్లో పేద విద్యార్థులందరూ కూడా మిర్యాలగూడ నియోజకవర్గంలోని ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నప్పటికీ ఈరోజు పేద విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలో ఫీజులు కట్టలేక భూములు అమ్ముకునే పరిస్థితి నెలకొన్నారు. కాబట్టి విద్యాశాఖ అధికారులు ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి పేద విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ విద్యా వ్యాపారాన్ని అరికట్టకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తానని కూడా ఈ రోజు బీసీ సంఘం ఆధ్వర్యంలో మేమందరం కూడా నిర్ణయించుకోవడం జరిగింది. మీ కళ్ళు కనబడట్లేదా విద్యాశాఖ అధికారులకి? ఈ రోజు ఇంత విచ్చలవిడిగా విద్య కొనసాగిస్తూ ఉన్నారు, విద్యను వ్యాపారం చేస్తూ ఉన్నారు. కాబట్టి తక్షణమే చర్యలు తీసుకోవాలి విద్యాశాఖ అధికారులు, లేకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాను కూడా బీసీ సంఘం నాయకులందరూ కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. జై బీసీ, జై బీసీ. విద్యా దోపిడీ విధానాన్ని